మరొకసారి కూడా తన నాన్న కేసీఆర్ను ఖచ్చితంగా హరీష్ రావే వెన్నుపోటు పొడుస్తాడని చెప్పే రీతిలో ఆమె చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కలకలం సృష్టించాయి. ఇప్పుడు కవిత ఖచ్చితంగా మరొకసారి హరీష్ రావుపై కూడా మరి టార్గెట్ చేసినట్టు స్పష్టమవుతోంది. ఇదే క్రమంలో తాను గత 20 సంవత్సరాలు కూడా తెలంగాణలో బతుకమ్మ ఆడుతూ ఆ బతుకమ్మ పండుగకు దేశ విదేశాల్లో కూడా ప్రచారం కల్పిస్తూ తాను ఒక మోడల్గా కూడా బతుకమ్మకు సంబంధించిన అంశంలో మరి ప్రతి ఏటా మరి తెలంగాణలోని అన్ని జిల్లాల్లో కావచ్చు, తర్వాత దేశంలో అన్ని రాష్ట్రాల్లో కావచ్చు, తర్వాత విదేశాల్లో కూడా బతుకమ్మ ఆడిన సంగతి మనకు తెలిసిందే. సో బతుకమ్మ అంటేనే తను ఒక రోల్ మోడల్గా కూడా ఫీల్ అయిన కవిత ఇప్పుడు ప్రతిపక్షంలో మరి సుమారు 20 నెలలుగా ఉంటున్న నేపథ్యంలో కొంత పార్టీ కూడా ప్రతిపక్షానికి పరిమితం అవ్వడం కావచ్చు, సో దాంట్లో తాను చేసిన కామెంట్స్ మూలంగా ఆ పార్టీ నుంచి సస్పెండ్ కావడం కావచ్చు. అయినప్పటికీ కూడా కవిత ఎక్కడ కూడా వెనక్కి తగ్గకుండా తాను కార్యక్రమాలు మరొకసారి ప్రారంభించడం కావచ్చు, తెలంగాణ జాగృతి సంస్థ ఆధ్వర్యంలో మరి బీఆర్ఎస్ పార్టీకి మరొకసారి అనుబంధంగా కూడా